తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం, సింగిల్ స్క్రీన్ థియేటర్లపై నిర్మాత బన్నీ వాసు కీలక కామెంట్స్ చేశారు. ఈ క్రైసిస్ పై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని బన్నీ వాసు అభిప్రాయపడ్డారు. పర్సెంటేజ్ సిస్టంలో మార్పుల కోసం పోరాడడం కంటే ప్రేక్షకులను తిరిగి థియేటర్స్ కు ఎలా రప్పించాలి అనే దానిపై దృష్టి పెట్టాలని సినీ పెద్దలకు ఆయన రిక్వెస్ట్ చేశారు. మూవీ రిలీజ్ అయిన 28 రోజుల్లోపే ఓటీటీ ట్రెండ్ కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద హీరోలు 2-3 ఏళ్లకు ఓ సినిమా చేస్తూ పోతే థియేటర్స్ నుంచి ఆడియన్స్ కూడా దూరమైపోతారని తెలిపారు బన్నీవాసు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రముఖ నిర్మాత అయినటువంటి బన్నీవాసు చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ లో మొత్తం సంచలనం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే బన్నీవాసు ఒక నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఆయన ఎగ్జిబిటర్ కూడా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అలాంటి బన్నీవాసు ఇప్పుడు హీరోల పైన డైరెక్ట్ గా ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. పెద్ద హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంవత్సరానికి ఒక సినిమా చేస్తే చాలా కష్టమని కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఎగ్జిబిటర్స్ కోరుకుంటున్నటువంటిది ఏదైతే పర్సంటేజ్ ఉందో దానివల్ల చాలా వరకు కూడా లాస్ లో ఉంటాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం సినిమాని ఏ విధంగా మార్కెటింగ్ పెంచాలి, ఏ విధంగా చేయాలి, ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన 28 రోజులకి ఓటీటీలో వచ్చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రేక్షకులు థియేటర్కి రాని పరిస్థితి ఉంది. సో ఈ అన్నింటిని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి కానీ పర్సంటేజ్ విధానాన్ని పట్టుకుని అక్కడ కూర్చోవడం కూడదని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరొక వైపు పెద్ద హీరోలు కూడా ఆయన చాలా స్ట్రాంగ్ గానే మాట్లాడటం కూడా జరిగింది. పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమాని 1-2 చేసి వదిలేస్తున్నారు తప్ప వరుసగా సినిమాలు చేస్తుంటే చాలా వరకు కూడా ఇండస్ట్రీ బతికే అవకాశం ఉంటుంది. ప్రేక్షకులు కూడా థియేటర్లు కంటిన్యూగా వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద సినిమాలు లేకపోవటం వల్లనే చిన్న సినిమాలు చూడాలన్నా కూడా అక్కడ ప్రేక్షకులు కూడా రాని పరిస్థితి ఉన్నట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా బన్నీవాసు చేసినటువంటి ఈ కామెంట్స్ ఏదైతుందో ఇండస్ట్రీలో మాత్రం ఒక హాట్ టాపిక్ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే బన్నీవాసు గీతా ఆర్ట్స్ లాంటి ఒక పెద్ద బ్యానర్ లో ఆయన ప్రొడ్యూసర్ గా ఉండటం, చాలా సినిమాలు, పెద్ద సినిమాలు, దాంతో పాటు చిన్న సినిమాలు కూడా చేస్తున్నటువంటి బన్నీవాసే ఈ విధంగా హీరోల పైన కామెంట్ చేయడం అంటే ఇప్పుడు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన కేవలం హీరోల మీదే కాదు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఇండస్ట్రీ అందరిపైన కూడా, ఎందుకంటే ఇండస్ట్రీ బతకాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన చేసిన ట్వీట్ మాత్రం చాలా మంది కూడా ఆయన ప్రశంసిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.